హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ అండి. నిఖిల్. ఎందుకని నిఖిల్? ఎందుకంటే కొంచెం జెన్యూన్‌గా ఆడుతున్నట్టేమో అనిపించింది. అంటే అది ఒక గేమ్ అయినా కూడా కొంచెం జెన్యూనిటీ కనబడుతుంది. తన ఒరిజినాలిటీ అనిపిస్తుంది. అంటే నిఖిల్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మ్యానిపులేట్ చేస్తున్నాడు అని అంటున్నారు. అంటున్నారు. కాకపోతే ఏమో ఆయన మెంటాలిటీ కూడా అదే ఏమో అనుకుంటా. ఏమో అట్లా చేసి ప్లాన్ చేస్తున్నా కూడా అది కూడా గేమే అని నా ఒపీనియన్. ఓకే. అయితే ఇందులో ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, యష్మి చీఫ్ గా అసలు వర్తే అంటారా? నాకైతే కాదండి. కాదు. ఎందుకు అని ఎందుకని? కూడా అడగకండి వద్దు. ఎందుకంటే ఇది జనాలు అనుకునే మాట. ఏమో అంత వర్త్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తనకి అంత టాలెంట్ ఇంకా చూపించుకోవాల్సిన టైం అయితే ఉంది. నామినేషన్స్ వేశారు కదా, నామినేషన్స్ లో రీజన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయా, ఫెయిర్ ఉన్నాయా? లేవు, అస్సలు లేవు మేడం. ఎందుకంటే అది సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. మేబీ కంటెస్టెంట్స్ కూడా నచ్చలేదు. ఎందుకంటే అది స్ట్రాంగ్ రీజన్ పెట్టి నువ్వు నామినేషన్ చేస్తే యాక్సెప్టబుల్. నాగమణి కంట సింపతి కార్డ్ యూజ్ చేసుకుంటూ అందరిని ఎమోషనల్ చేస్తున్నాడు అంట, నిజమే? అది బయట కూడా వచ్చేసింది మేడం. టాక్ వచ్చేసింది. అది నిజమే. కానీ సింపతితో ఒకసారి గెలుస్తాం, రెండుసార్లు గెలుస్తాం, కానీ ప్రతిసారి ఆ సింపతి చూపించి మనము గెయిన్ చేసుకోలేము. ఎందుకంటే అది రాంగ్ వే అని అర్థమైంది మాకు. మేము ఆడియన్స్ మాకు తెలిసిపోయింది. జనాలు కొంచెం తెలివికి వచ్చేసిండ్రు. ఏది ఆట ఏది కాదు అనే విషయం తెలిసిపోతుంది. కానీ ఆ సింపతి గెయినింగ్ వల్ల అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, కానీ ఒరిజినాలిటీ వచ్చేసి మళ్ళీ కరెక్ట్ గేమ్ ఆడితేనే ఉండగలుగుతారు. లేదంటే పంపించేస్తాం, ఉంచాం. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే మనకు ఒక ట్విస్ట్ ఇచ్చాడు కదా మనకంటే, ఆ ట్విస్ట్ ఎలా అనిపించింది? ట్విస్ట్ ఇదంతా ఏదో ప్లాన్ కావాల్సుకొని చేసినట్టే ఉంది. అది ట్విస్ట్ లాగా అయితే అనిపించలేదు. అరే ఇట్లా అయిందా అని షాక్ లాగా అనిపించింది. అది ట్విస్ట్, ఇది ట్విస్ట్ లాగా అనిపించలేదు. అయితే ఇప్పుడు హౌస్ లో నుంచి ఎవరు బయటకు వస్తారు అనుకుంటా? మనీ 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 మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ మనీ అని. థ్యాంక్ యూ అండి.